హలో! హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి బీట్‌తో డీజే టైప్‌లో అయితే ఒక సాంగ్ అయితే తీసుకొచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోటేందంటే ఇందులో ఒక ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే 25, 30 ఫోటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇక్కడ మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. నేను ఒకటే ఫోటోతోటి చేసింది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒకటే ఫోటోతోటి ఉంటది. ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటది. ఇక్కడ నేను మీకు ఇలా చూపిస్తున్నా. మీరు ఫుల్ స్క్రీన్‌లో అయినా టెలిగ్రామ్‌లో పెడతాను. చూడండి, చాలామంది దగ్గర ఒక ఫోటో ఉంటే మంచిది. లేకపోతే మల్టీ ఫోటోస్ తోటి ట్రై చేసుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. మళ్ళీ బాయ్స్‌కి, గర్ల్స్‌కి అలా కాదు. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చూసి చేసుకోండి. మీరు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫోటో రీప్లేస్‌మెంట్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒక చిన్న డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఒకవేళ ఒకటే ఫోటోతోటి చేసుకోవాలని అనుకుంటే నేను ఆల్రెడీ డెమోలో చూపించాను. మీరు ఎక్కువ గమనిస్తే ఉంటది. ఓకేనా? ఒకటే ఫోటోతోటి మొత్తం ఒకటి చేసిన, మల్టీ ఫోటోస్ కొన్ని ఎక్కువ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫోటోస్‌తోటి కూడా ట్రై చేసిన. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ అండ్ షేక్ పెట్టి ఇచ్చాను. ఓకే. ఒకవేళ ఎక్కువ ఫోటోస్ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువనే మాక్సిమం ఒక 24, 25 ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది. లేదు మేము తక్కువ ఫోటోస్‌లోనే ట్రై చేద్దామని అనుకుంటే, తక్కువ ఫోటోస్‌లోని కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. అది కూడా చాలా బాగానే ఉంటది. నీట్‌గానే ఉంటది. అది కూడా మీరైతే గమనించండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇది కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఇందులో మీరైతే ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఫోటోస్ అయితే ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి రీప్లేస్ పెట్టుకోండి. కింద ఫోటో కూడా సేమ్ అదే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. వేరే ఫోటో పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. కింద ఫోటో బట్టి, ఆ పైన ఫోటో బట్టి కింద ఫోటో అయితే మనకైతే అట్రాక్టివ్‌గా అయితే కనిపిస్తది కాబట్టి నేను ఉంచిన ఫోటోని పెట్టాలని అనుకుంటే అదే పెట్టండి. సేమ్ ఈ రెండుని కాపీ చేసుకోండి. ఇక్కడ మనకైతే 2 సెకండ్ 19 మిల్లీ సెకండ్ ద్వారా మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని టైమింగ్‌లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా మీరు అదే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్, రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. నేను మాత్రం ఒకటే ఫోటో పెట్టాను. ఏందంటే స్టార్టింగ్‌లో ఏదైతే ఫోటో పెట్టానో అది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు బీట్ మార్క్ చూసి ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే పెట్టుకోండి. ఒక్కటే ఫోటో పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. నేను ఆల్రెడీ డెమోలో చెప్పాను మీకు. ఒకటే ఫోటో యూజ్ చేయాలని అనుకుంటే ఒకటే ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర కొన్ని ఫోటోస్ ఉన్నాయి, ఒక 10 ఫోటోస్ 10 ఫోటోస్ అనుకోవచ్చు, 5 ఫోటోస్ అనుకోవచ్చు. ఆ ఫోటోస్ ఉన్నాయి అని అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఫోటోస్. ఓకే. నేనైతే మ్యాక్సిమం ఒకటే ఫోటో ట్రై చేయమని అంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మ్యాక్సిమం 50, 50 అనుకోవచ్చు. చాలామంది దగ్గర ఉంటుంది, చాలామంది దగ్గర ఉండదు. అది పెద్ద ప్రాబ్లం. ఓకే. ఉంటే మంచిది, లేకపోతే ఎందుకు. కానీ నేను యూజ్ చేసిన ఫోటోస్ ఒక 5 ఫోటోస్ అయితే ఇచ్చాను. మొత్తం ఫోటోస్ ఇవ్వలేను నేను. టెలిగ్రామ్‌లో పెడతాను. నా దగ్గర ఒక 30 ఫోటోస్ వరకు ఉన్నాయి. అవి మ్యాక్సిమం టెలిగ్రామ్‌లో అయితే పెడతాను. కొంచెం ఫేస్ కట్ మాత్రం కొంచెం సెంటర్‌లో ఉండేలాగా ట్రై చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ట్రై చేసుకోవచ్చు. మీరు మళ్ళీ గర్ల్సే పెట్టాలని రూల్ లేదు కాబట్టి బీజీఎం చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఓకే. కొన్ని యాడ్ చేస్తాను. మొత్తం అయితే ఏమొద్దు. ఒక 4, 5 యాడ్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. లేకపోతే పైన 3 డాట్స్ ఉంటుంది, చూపిస్తాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసినా కూడా సెట్ అయిపోతుంది అది. ఓకే. కొన్ని యాడ్ చేసినా మొత్తం యాడ్ చేయాలంటే టైం అయితే ఎక్కువ పోతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాక్ వద్దాం. షేకేపేట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్. ఓకే. ఇప్పుడు మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ ఫస్ట్లో 3 ఫోటోస్ ఉన్నాయి కదా, 3 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవడం, పేస్ట్ చేయడం. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కూడా 1, 2, 3, 4
ఓకే 4 ఫొటోస్కి మళ్ళీ అప్లై చేయండి. 4 స్టార్టింగ్లో 3 ఇంతకుముందు 4 మొత్తం 7 ఫొటోస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉంటుంది. ఎక్కడంటే 6 సెకండ్ 23 మిల్లీ సెకండ్ దగ్గర ఈ 3 రెగ్యులర్ ఫొటోస్ వస్తున్నాయి కదా, ఆ 3 రెగ్యులర్ ఫొటోస్కి అయితే ఏ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది పెద్ద ఇబ్బంది లేకుండా. ఓకేనా. బ్యాక్ వచ్చి మళ్ళీ ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది, సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఉంటుంది. సారీ 2 ఫొటోస్ సేమ్ వచ్చాయి అనుకున్నా. సారీ 2 ఫొటోస్ సేమ్ వచ్చినాయి. నేను ఇంకోటి ఉంది నా దగ్గర, నేను చేసిన వీడియోలో ఉంది. ఒక్క నిమిషం షేకేపేట్లో చేంజ్ చేస్తాను నేను. ఇది ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, నేను షేకేపేట్లో అయితే చేంజ్ చేస్తాను. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిలీట్ చేద్దాం ఒక్క నిమిషం. ఈ 2 షేక్ ఎఫెక్ట్ వేరే వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ సారీ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓకే ఇక్కడ చూసుకుంటే 5 సెకండ్ 4 మిల్లీ సెకండ్ ధర ఇక్కడ మనకైతే 2 ఫొటోస్ అనేది ఒకటే సైజులో ఉంటుంది. సారీ 3 ఫొటోస్ కొంచెం చిన్న పెద్ద ఉంటుంది. 5 సెకండ్ ధర ఏదైతే ఫొటోస్ ఉంటుందో అవి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ 3 ఫోటోకి పేస్ట్ చేయండి చెప్తాను. పేస్ట్ చేయాలి కదా, మళ్ళీ ఇక్కడ మనకు 7 సెకండ్ ధర కూడా 3 ఫొటోస్కి అప్లై చేయండి. 3 కాదు ఇక్కడ 4 ఫొటోస్ ఉంటుంది ఎక్కువ. ఓకే అప్లై చేశారు కదా, స్టార్టింగ్లో 3 ఇప్పుడు 4 7 ఫొటోస్కి అప్లై చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 2 ఫొటోస్ ఉంటుంది. చాలా సింపుల్ ఈ 2 ఫొటోస్ యాడ్ చేయడం. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. కరెక్ట్గా 10 సెకండ్ 3 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఆ ఫోటోకి సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి యాడ్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ ఇచ్చిన ఫొటోస్కి షేకేపేట్లోనే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన చాలా బాగా ఈజీగా అయితే సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది లేకుండా. అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు మీరు. ఇంతే, ఈ వీడియోని ఈజీగా అండ్ సింపుల్గా సేవ్ చేసుకోండి. జై హింద్.